ఈడ ఉన్నోళ్ళొక మాట చెప్పండి. 8 లక్షల ఆమ్దాలు ఉన్నోడు పేదోడట, 2 లక్షల ఆమ్దాలు ఉన్నోడు బాగా బలిసినోడటనా. ఈ చట్టాలు చేసుకొచ్చారు వీళ్ళంతా దొంగలు కలిసి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎంత బలసిన 8 లక్షల రూపాయలు. 8 లక్షల రూపాయలు ఉన్న రెడ్డి ఆయనకేమో జల్దీ ఉద్యోగం అన్నట. 2 లక్షల రూపాయలు సంపాదించేటువంటి పీషన్ 2 లక్షలు సంపాదిస్తుంది కదా, ఇంకెందుకు అంటారు. ఏం రిజర్వేషన్లు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాతాళ లోకంలోకి పాతి పెట్టే బాధ్యత తీన్మార్ మల్లన్నగా మీ బిడ్డగా నేను తీసుకుంటా ఉన్న. దాన్ని ఎట్టి పరిస్థితిలో మనగడ సాగనివ్వం. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు ఏ నోటిఫికేషన్ కన్నా పోతే నీ కుర్చీ గుంజేస్తాం. రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళు రాకుంటావు అనుకున్నాం, కానీ ఈ నోటిఫికేషన్ లేసి బీసీలకు అన్యాయం చేస్తే నీ పదవి కాలం ముగిసిపోయినట్టే. రేపో మాపో గుర్తుపెట్టుకో. సరే, పెద్దగా నాలెడ్జ్ లేకున్నా ఏదో చిన్న కార్యక్రమాలు చేసింది కదా అని సీఎం అనుకున్నాం. ఏం పెద్దగా ఏం లేదు, ఆయనకున్న నాలెడ్జ్ వేరే రంగంలో. అది ఆయనకు ఉన్నది పరిపాలన రంగం లేదు అనుభవం. ఆయనకున్న రంగం వేరే. మోసం, కుట్ర, నయవంచన ఈ రంగాలలో ఆయనకున్నది. ఆయన వ్యాలిడిటీ కూడా మనకు తెలుసు. చైనా వస్తువు ఎంత గ్యారంటీ ఉంటుందో ఆయన పరిపాలనకు అంత గ్యారంటీ, అంతకంటే మిక్కిలు ఏముండదు. కానీ నీకున్నటువంటి లలిత కళల్లోంచి బీసీలను మోసం చేసే విధంగా నువ్వు ఇలా మా కులగణన లెక్కలు తప్పు చేసి మా కులాల లెక్కలు ఇలా కొండారెడ్డిపల్లి నుంచి మన సోదరుడు వచ్చేది బాయ్ ఏడి లేవు. మీ ఊళ్ళో ఎవరి జనాభా ఎక్కువ ఉంటుందా? బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. మీ ఊళ్ళో బీసీల జనాభా ఎంత ఉంటుందని అందా చెప్పే. నువ్వు ఎంపీపీ కదా. 1300 బీసీలు ఉంటారు. రెడ్లు ఎంతమంది ఉంటారు? 400 రెడ్లు ఉంటారు. ఎవరు కావాలి సర్పంచ్? ఆడ బీసీలే కావాలిగా. ఇక అది మనసులో పెట్టుకో మైకి. ఇక్కడ నల్లమల నుంచి వచ్చిన అంటాడు ముఖ్యమంత్రి. నల్లమల నుంచి వచ్చిన పులిలో ఉంటాడు. మేమైతే బోన్ తయారే పెట్టినాము నీకు. క్రూరముగాన్ని ఏం చేస్తాం? బోన్లో బంధిస్తాం కదా. ఎక్కడి పులి, ఏం కథ? నీ లలిత కళలు తెలివందేవానికి, నువ్వు ఏం పని చేస్తావో తెలివందేవానికి. ఇలా బీసీ రిజర్వేషన్లను నువ్వు గిల్టీగా మోసం చేస్తా అంటే ఈ స్థాయిలో మా విమర్శలు ఉన్నాయి. ఒక ఆయన చిట్టు రాసిచ్చిపోయాడు, మల్లన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను చంపుతారేమో అని ఉరియమో. నా నుంచి వాళ్ళని ఎవడన్నా కాపాడాలి, కానీ తీన్మార్ మల్లన్నకి ఏమవుతుందా? ఇలా తీన్మార్ మల్లన్న మీరు గుండె మీరు చేసుకొని చెప్పండి. 60-70 ఏళ్ల నుంచి మన బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో బీసీలంతా ఒక్కచాటి మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని. ఇక దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాధ పట్టుకుంది పాపం. ఏందది? అమ్మ మరి బీసీ అంటుండే బీసీలను తయారు చేస్తుండే, మరి నేను కూడా 2-3 మైన బొమ్మలను తయారు చేసి పెట్టాలిగా. అటువంటి నన్ను పెట్టింది. ఇక 2-3 మైన బొమ్మలు పెట్టి పాపం వాళ్ళకి నయానో భయానో ఇచ్చుకుంటా ఈ బీసీ ఉద్యమాన్ని నీరు గారుసురని తోలితే వాళ్ళంట జనం లేరా, మను లేరా, ఇచ్చేమని ఆగం చెందన. బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం, బీసీ ప్రజలను మభ్యపెట్టడం కోసం వీళ్ళు చేసే కథ. మనం ఈ ఫంక్షన్ హాల్కే వెళ్ళంగానే ఏ పార్టీ, నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్, ఏది లేదు. నోటపీసు ఏది లేదు. మనకుంది ఒకటే బీసీ. మనం ఒక తల్లి పిల్లలం, మనమంతా ఒకే తరగతి పిల్లలం. గుర్తు పెట్టుకోండి. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను
అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నదని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండే, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందేమో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్క కడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంత కాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుగుంటా.